వదినా మరి మరి మా ఆయనతో తెగ పోరైపోయింది వదినా. నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మనం పోరాడాల్సిందే వ్యక్తితో కాదు, వ్యాధితో. సర్లే, ఈ మధ్య ఎవరు ఫోన్ చేసినా అదే చెప్తున్నారు. పైగా అన్ని ఫోన్లు ఒకే కొద్దెత్తి మాట్లాడుతోంది. అది సర్లే గాని అసలు ఏమైంది? ఇప్పుడు పెళ్లికి ముందు వరకు బానే ఉన్నాడు వదినా. ఇలా పెళ్ళయిందో లేదో అలా ప్లేట్ ఫిరాయించేశాడు. ఏమని? ఏముంది, నేను నచ్చట్లేదట, ఇంకేదో అట, కాల్చుకు తింటున్నాడు అనుకో. సచ్చినోడు, బతికినోడు. అదేం కాదులే, నిన్ను ఉట్టిగా ఏడిపించడానికి అయి ఉంటుంది. ఏం ఏడిపించటం ఏమో వదినా. ఇప్పుడు అచ్చో బంగారు గాజుల సీరియల్లో ఆ శ్రీనివాస్ లాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే ఏముంది, నువ్వు కూడా పద్మావతిలా తెలివిగా నీ వైపు తిప్పుకో. ఏంటి తిప్పుకునేది? రేపు పొద్దున శ్రీనివాస్ లాగా సడన్ గా వచ్చి నా జీవితంలో వేరే అమ్మాయి ఉందని చెప్తే నా పరిస్థితి ఏంటో నువ్వు చెప్పు. మీ ఆయన అలాంటి కాదులే. సర్లే గాని, ఇప్పుడు ఆ శ్రీనివాసు తన జీవితంలో ఏ అమ్మాయి లేకుండానే ఒక అమ్మాయి ఉంది అని చెప్పాడా? సడన్ గా శ్రీనివాసు గర్ల్ ఫ్రెండ్ అంటూ ఒక అమ్మాయి దిగిందా? మరి పద్మావతి పరిస్థితి ఏంటోదిరా? ఇదంతా దామిని స్కెచ్. ఇలాంటి స్కెచ్ల్ని స్విచ్ ఆఫ్ చేసినంత ఈజీగా చెరపేస్తుంది మన పద్దు. అంతే అంటావా? అంతే, చూద్దాం. ఇదేంటిది? నేను తనకి తినిపిస్తూ నువ్వు తినేస్తున్నావేంటి? సార్, తనకి తినిపించుకోవాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు సార్. మీకు నేను చాలు. తినండి సార్. ఈడొకడు పద్మావతి దగ్గర అవ్వట్లేదు. ఉంది పీకిస్తే పద్మావతి బాగా దగ్గర అవ్వచ్చు. వస్తుందిరా, నాకు టైం వస్తుంది. డియర్ స్టాఫ్, మీ అందరికీ చెప్పేదేంటంటే రేపు ఉదయం మన ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరగబోతోంది. ముంబైలో ఉన్న హెడ్ ఆఫీస్ నుంచి కొంతమంది టీం ఇక్కడికి రాబోతున్నారు. మన ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉంది, మనం మార్కెటింగ్ ఎలా చేస్తున్నాం, టెక్నికల్గా మనం ఎంత అడ్వాన్స్గా ఉన్నామో తెలుసుకోవడానికి వస్తున్నారు. సో రేపు మోడర్న్గా ఉండాలి. బి అలర్ట్. ఇదిగోండి సార్. సార్, చూసింది చాలు సార్. కట్ చేసి పెట్టండి మన స్టాఫ్కి. నోట్ చెప్పు. ఏం చేస్తున్నా? వద్దు, కాఫీ. ఒక 5 నిమిషాలు బావా. అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా, 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 అత్తయ్య ఏమైంది? ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? అత్తయ్య ఏమైంది? ఏంటి వాసన? ముక్కులు పగిలిపోయేలా ఉన్నాయి. వాసన అసాధ్యం. కోలా, ఏం చేస్తున్నావు అమ్మాయి? చేపలాంటి బొచ్చే. వీటిని ఇలా ముక్కలు కోసి అలా చింతపండు రసం తగిలించి పులుసు పెడితే ఉంటుంది నా సామిరంగా. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మాది నీసు ముట్టని ఫ్యామిలీ.
తెలీదా నీకు? అయ్యో తెలియకేంటంటీ, తెలుసు. నేను నాన్ వెజ్ ఫ్యామిలీ అని మీ అబ్బాయికి కూడా తెలుసు. అయినా నన్ను లవ్ చేశాడంటే ఏంటర్థం? చాలే, వాసనకి కడుపంతా తిప్పేస్తుంది. వాంతులు అయ్యేలా ఉన్నాయి. తీసుకెళ్లి ముందు వాటిని బయటపడే. సారీ ఆంటీ, ఎంతో కష్టపడి 400 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. ఇప్పుడు వీటిని వండి పులుసు పెట్టి కాస్త చల్లార్చి వేడి వేడి అన్నంలో కలిపి తింటే అబ్బబ్బబ్బబ్బా, ఆ టేస్టే వేరంటే నమ్మండి. చూడు, ఇంకొక్క నిమిషం ఈ వాసన ఇలాగే వస్తే ఇంటిల్లిపాది హాస్పిటల్ పాలైపోతాం. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడేంటండి, నన్ను చేపలు తినొద్దంటారా? అంతే. మీకు నాన్ వెజ్ టేస్ట్ తెలియక అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈ చేపల పులుసుతో అన్నం తిని చూడండి, జీవితంలో మర్చిపోలేరు. రోజు చేపల పులుసుతోనే అన్నం తింటాను అంటారు. ఇంకోసారి ఆ దిక్కుమాలిన మాట మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను. ఇందులో తప్పే ఉంది అత్తయ్య. పాపం మీ అందరినీ తను మార్చాలని, మీ అందరికీ కొత్త కొత్త వంటలు నేర్పించాలని ఈ ఇంటికి కాబోయే కోడలిగా తన ఆశపడుతుంటే మీరు అదే అర్థం చేసుకోకుండా తనని తిడతారేంటత్తయ్య? తిట్టడం కాదు, ఈ మాట అన్నది మరొకరు అయ్యుంటే 4 కోసుండేదాన్ని. మర్యాదగా చేపల్ని బయటపడే. నేను పడేను. ఏంటిప్పుడు? ఏంటే నన్నే ఎదిరిస్తున్నావా? మీరు తినే ముద్దపప్పు ఆవకాయని బయటపడేమంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. మరి నేను తినే చేపల్ని బయటపడేమంటే నేనెలా ఒప్పుకుంటాను? అవునత్తయ్య గారు, ఇది కరెక్టే అనిపిస్తుంది. చిన్నోర్మై, పవిత్రమైన దేవాలయమే ఇది. ఇదివరకు ఇలా ఎప్పుడు ఈ దరిద్రం ఇంట్లోకి వచ్చింది లేదు, మేం చూసింది లేదు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియక ముందే ముందు దీన్ని బయటపడేసాయి. సారీ ఆంటీ, మన వల్ల కాదు. అయినా చూసిన ఈ చేపలకే ఇంతలా ఇదవుతున్నారు. లోపల ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది, మటన్ ఉంది, కోడి కాళ్ళ పులుసు ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. రొయ్యలు, పీతలు, అవన్నీ చూస్తే ఇంకేమైపోతారో. అయ్యయ్యో, శివ శివ శివ, ఏంటే ఫ్రిడ్జ్ లో చికెను, మటను, రొయ్యలునా? పంది మాంసం కూడా తెద్దాం అనుకుంటాను, కుదరలేదంతే. దీన్నిట పెట్టి తోతూ ఉంటాను, చూసి పండగ చేసుకోండి. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని మరి ఓవరాక్షన్ చేస్తున్నావు? నిన్ను అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే మాయా. నిజంగా నువ్వు మాయవే. చూడండి ఆంటీ, మీ వయసుని మర్చిపోయి రాణికాసుల రంగమ్మల చేయి లేపుతాను అంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడెవరు జఫ్ఫా బ్యాచ్ లేరు. నాకు చేపలు తవ్వడమే కాదు, మనుషులు తవ్వడం కూడా వచ్చు. కాలేజీలో చాలా మందిని తోమాను, కావాలంటే మీ అబ్బాయిని కూడా అడగండి. ఏంటే నా మీదకి చేయి లేపిందే కాక నన్నే కొడతానంటావా? ఇంకా లేపలేదు. లేపితే దాని పర్యవసానం మరోలా ఉంటుంది. చెప్తానే, నీ పని చెప్తాను. అత్తయ్య, అత్తయ్య గారు, ఇప్పుడు గనక నేను జరిగింది చెప్తే పద్మావతి వెళ్ళి దాంతో గొడవ పడుతుంది. ఆ తర్వాత విషయం ఎంత దూరం వెళ్తుందో ఏమో తెలీదు. ఏమైంది? ఏంటి? ఏం లేదమ్మా, ఉదయం నుంచి కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే వాంతయింది. అత్తయ్య, అత్తయ్య ఆగండి. మీరు ఉదయం ఇలా లేరు, నా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పండి అత్తయ్య, ఏమైంది? అత్తయ్య, మీరు నిజం చెప్తారా లేదా? అంటే ఏం లేదమ్మా, మాయ బయట చేపలు కడుగుతుంది. ఆ వాసన తట్టుకోలేకే నాకు వాంతులయ్యాయి. మన ఇంట్లో చేపలు కడుగుతుందా? అవునమ్మా. ఇప్పుడే వెళ్ళి తోడపెడు తేల్చుకోవాలి, అంతే. వద్దమ్మా, నేను చెయ్యి లేపినందుకే నా చెయ్యి పట్టుకొని కొట్టినంత పనిచేసింది. ఏంటత్తయ్య, మిమ్మల్ని కొట్టడానికి వచ్చిందా?
అవునమ్మా. దాంతో నెగ్గలేవని తెలిసి నేనే తల వంచుకొని వచ్చేసాను. ఇంత ధైర్యం లేకపోతే మీ మీదుగా చేయలేపుతుందా అది? నా మాట విని అది చేపల కూర చేసిన తర్వాత పులుసు ఇవ్వమను. వాసన పీల్చుకుంటూ బతికేద్దాం, అలవాటైపోతుంది. చిచి, నీకు సిగ్లేదరా? నీ మాజీ లవర్ని చెంప పగలగొట్టి మా అమ్మ మీదకే చెయ్యెత్తుతావా చంపేస్తానని వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి జైలుకు వెళ్తే చూడలేను, చేపల పులుసు వాసన చూద్దామని తింగర మాటలు చెప్పుకుంటూ నిలబడతావా? నువ్వే గనక నా కొడుకువైతే నీకు సిగ్గు, మానం, పౌరుషం ఉంటే బయటకు వెళ్ళి తాడో పేడో తేల్చుకురారా. లేదంటే ఒక ఆడంగి వెదవలా ఒక మూలను కూర్చో. ఎంత మాట అన్నావమ్మా? నీ కొడుకు పైకి కనబడ్డు గాని కట్టప కన్నా ప్రమాదకరమైనోణ్ణి, బాహుబలి కన్నా బలమైనోణ్ణి. ఈ డైలాగ్లన్నీ ఆపి నీ ప్రతాపం ఏంటో బయట చూపిద్దు గాని పద. పద్దు పద్దు ఒసేయ్. పదరా. ఏరు వాళ్ళు ఇంకా రాలేదు. అసలు ఏం జరగబోతోంది? ఒకవేళ అనుకున్నట్టే జరిగితే అంతకంటే ఇంకేం కావాలే. ఈ పాటికి అత్తయ్య గారు ఆ తొట్టి గ్యాంగ్కి ఈ విషయం చెప్పే ఉంటుంది. ఇప్పుడు చూడు వాళ్ళొచ్చి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు. నిన్ను పడగొట్టేసి తొడగొట్టేశానంటారు. రాని రాని, అందరినీ చేపలతో ఉన్నట్టు తోమేస్తాను. వస్తున్నారు. ఏం చేస్తున్నావే? కనిపించట్లేదా? పాపం చేపలు కాస్త కలర్ తక్కువ ఉన్నాయని బాధపడుతున్నాయి. అందుకే తెల్ల రంగు వచ్చే వరకు తోముతూ ఉన్నాను. ఏంటి కామెడీలు చేస్తున్నావా? లేదే, చేపల కూర చేద్దామని తోముతున్నాను. ఏయ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకో. అదే చేప ప్లేస్ లో నువ్వు ఉంటావు. అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు ఆ చేపల్ని పక్కన పెట్టి వాటి ప్లేస్ లో నిన్ను పెట్టి తవ్వుతారన్నమాట. ఏడ్చినట్టుంది తింగర వెదవ. అమ్మ పద్మావతి, ఈ గబ్బు కంపుతో వాత్ వచ్చేలా ఉంది, తొందరగా తేల్చమ్మా. ఏయ్, ఈ ఇంటికి చేపలు తేవడం మొదటి తప్పైతే దేవత లాంటి మా అత్తయ్య గారి మీద చేయెత్తడం రెండో తప్పు. ఈ రెండు తప్పులకి క్షమాపణ చెప్పి మా అత్తయ్య గారి కాలు పట్టుకో, లేదంటే నేను కర్ర పట్టుకోవాల్సి వస్తుంది. ఇంత వయసులో కర్ర? పాపం నడుములు పనిచేయట్లేదేమో. బాలే చెప్పాం. మొగుడు చేతిలో కర్రుండి భార్య చేతిలో కర్ర లేదేమో అంటారేమో అని ఈవిడ కూడా కర్ర తీసుకోవాలనుకుంటుందేమో. నిన్ను నన్ను ఏమైనా అను పడతాను, కానీ మా బావ జోలికి వెళ్ళావే అనుకో, ఇలాగే పంప రేకొడతాను. జాగ్రత్త. ఇంకొక్కసారి ఇలాంటి కూత కూసావే అనుకో, ఆ చెయ్యి విరిచి ఇందాక తోమవ చేపల్ని అలా తోమి పారేస్తాను. జాగ్రత్త. ఏయ్, చేపలు తోమిన చేతులే కొట్టానంటే పళ్ళు రాలుతాయి, చూస్తావా? ఇంకోసారి ఇలా చెయ్యెత్తావనుకో, ఇందాక తోమావే చేపల్ని అలా నిన్ను తోముతాను. జాగ్రత్త. ఏంటి అన్యాయం? పాపం ఒక్కదాన్ని చేసి ఇంతమంది కలిసి దాడి చేస్తారా? ఇదే నా న్యాయం, ఇదే నా ధర్మం, ఇదే నా చట్టం. కాదు కాదు, ఏ నార్మల్ కొట్టుకో వెళ్ళు, నీకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. నా మీద చేయి చేసుకుంటారా? నీ పెళ్ళ నన్ను కొడుతుంటే చూస్తూ ఏమీ తెలియనట్టు నిలబడతావా సీను?
ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ప్రేమ పేరుతో వంచావని నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అమ్మో, ఇప్పుడు ఈ పిల్ల కేసు పెడితే ఇంటి పరువు అంతా బయటపడుతుంది. ఆయన గారు వచ్చారంటే ఏం చేస్తున్నావు అని చెప్పి నన్ను తిడతారు. ఇతని కోసం ఈ ఇంటికొస్తే ఈ ఇంట్లో వాళ్ళంతా కలిసి నరకం చూపిస్తున్నారని ఎఫ్ఐఆర్ రాయిస్తాను. చెయ్యి చెయ్యి. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? ఎస్ఐకి చేయమంటావా, సిఐకి చేయమంటావా? విషయం వాళ్ళతో నువ్వు చెప్పినా సరే, లేదా నన్ను చెప్పమన్నా సరే, కానీ చెప్పడం మాత్రం పక్కానే. ఓసే ఓసే ఓసే, కొంచెం ఆగవే. చూడబోతే నన్ను జైలుకి పంపించేలా ఉన్నావు. అది ఫోన్ చేసేది పోస్ట్ మ్యాన్ కాదే, పోలీసు వాళ్ళకి. ఏంటి బావా, నువ్వెందుకు భయపడతావు? లవ్ చేసింది నేనే అంటుంది కదే, నేను కాక ఇంకెవరు భయపడతారు? ఏంటి బావ భయపడి గుసగుసలు మొదలు పెట్టాడు? ఇదిగో బావా, ఎందుకు భయపడుతున్నావు? ఉండడానికి చోటు ఇచ్చాం, తినడానికి తిండి పెడుతున్నాం, ఉండడానికి భరోసా ఇచ్చాం. అయినా ఇదే చిచి అడ్డమైన పనులన్నీ చేసి పెద్ద చిన్న తేడా లేకుండా రెచ్చిపోయి రెచ్చగొట్టి మరి పద్దు చెత్త తన్నులు తింది. ఈ విషయాలన్నీ పోలీసులు చెప్తే వాళ్ళే తేల్చుకుంటారు. ఏంటి ఆగావు? చెయ్యి ఫోను, చెయ్యి. ఓరి నాయనో, ఇప్పుడు పోలీసులు బయటకొచ్చారంటే అసలు నిజం బయటపడుతుంది. ఇది ఒరిజినల్ లవ్వర్ కాదని తెలిస్తే దీంతో పాటు నన్ను కూడా లోపలేస్తారు. దీన్ని తెచ్చిపెట్టినందుకు నాకైపోతుంది. అంత దూరం వెళ్ళనివ్వకూడదమ్మో. నువ్వు చేస్తావా? ఆగండి ఆగండి. అమ్మాయి తొందరపడిందని మీరు తొందరపడితే ఎలా? ఏదో చిన్నపిల్ల ఆవేశంలో ఒక మాట అనుంటుంది. ఆ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళిపోతారా ఏంటి? కంప్లైంట్ ఇస్తాననింది కదా, అదేంటి ఇచ్చేది? నేనే ఇస్తాను కంప్లైంట్. అమ్మ పద్మావతి, వద్దులేమ్మా. అదేదో వాగిందని మనము పోలీస్ కేసుల దాకా వెళ్ళామనుకో, తిరిగి తిరిగి మనమే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అంతేనంటారా? అంతే కదమ్మా. సరే, ఫినిషింగ్ టచ్ ఇస్తాను, చూడండి. ఇదిగో, నువ్వేదో చేపలు తోమేసి గొప్ప పని చేసావనుకుంటున్నావేమో. ఈ ఇంటి ఆచారం తెలియక తప్పు చేసావు. కానీ ఈ తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? ఏంటి తప్ప? శిక్ష ఏంటది? చెప్పడం ఎందుకు, చూస్తే నీకే అర్థమవుతుందిలే. ఏంటి, ఈ ఇంట్లో నాకు తెలియని ఆచారం ఉందా? ఎస్. ఈ ఇంట్లో గనక ఎప్పుడైనా ఎక్కడైనా నాన్ వెజ్ తినొచ్చినా తీసుకొచ్చినా మా ఇంటి ఇలవెల్పు మాతా వాతేశ్వరి దేవికి పూజ చేయాల్సి ఉంటుంది. మాతా వాతేశ్వర. ఈ పద్మావతి కొత్తగా ఏం ప్లాన్ చేయట్లేదు కదా? ఎప్పుడూ లేనిది పూజ అంటుందేంటి? పూజ? తప్పు చేస్తే ఆచారం అంటే ఏంటో అనుకున్నా. పూజకైతే నేను రెడీ. ఇదిగో అమ్మాయి, వెనక ముందు ఏంటో తెలుసుకోకుండా ఓ ఎగేసుకుని రెడీ అనుకో. ఇలాంటి పూజలు మస్తు చేసాం ఇక్కడ. ఇదిగో పద్మావతి, నిజంగా అలాంటి ఆచారమే ఉంటే ఆ మాతా వాతేశ్వరి పూజ చేయడానికి నేను రెడీ. సిద్ధంగా ఉండండి, పూజ మొదలు పెడదాం. త్రిపుర, నువ్వు రావి. ఏంటి, ఏం తెలియకుండా ఓకే అంటున్నావు? ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుందా? ఆ పద్మావతి సంగతి నీకు తెలీదే. ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. ఒకరికి ఇద్దరున్నాం. ఆ ప్లాన్లన్నీ చిత్తు చేయలేమా? ఏమో, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. కానీ అక్కడున్నది పద్మావతి, అదే నా టెన్షన్. ఏంటి పద్దు, ఎవరో మాతా వాతేశ్వరి దేవి అన్నావు, పనిష్మెంట్ ఇస్తుంది అన్నావు. ఇంతకీ ఆ మాతా వాతేశ్వరి ఎవరు? ఆవిడిచ్చే పనిష్మెంట్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. ఇంకా నీకు మాతా వాతేశ్వరి దేవి ఎవరో అర్థం కాలేదా త్రిపుర? లేదు పద్దు. నువ్వేనే? ఏంటి, నేనా? అమ్మా, ఆ వాతలేంటో ఆ మాతలేంటో నా వల్ల కాదు తల్లి. వాతలు పెట్టేది నువ్వే కదా మాత. నేను మాతా వాతేశ్వరిలాగా మారి వాతలు పెట్టాలా?
వెనక ఇంత పెద్ద స్కీమ్ ఉందా పద్దు? నువ్విప్పుడు మాతా వాతేశ్వరి దేవి గెటప్ వేసుకుంటావు. ఈ ఇంట్లోకి చేపలు తెచ్చిన ఆ మాయని ఆ దామినిని వాతలు తేలేలా వాయిస్తున్నావు. మళ్ళీ ఈ ఇంట్లోకి నాన్ వెజ్ తేవాలంటే బెంబేలెత్తిపోయేలా చేస్తున్నావు. ఇది ఫిక్స్. సరేలే, నీకోసం పోలీస్ గెటప్ వేశాను. ఇప్పుడు ఈ మాతా వాతేశ్వరి గెటప్ వెయ్యలేనా ఏంటి? సరే కానీ పద్దు, ఎన్ని గెటప్లు వేస్తున్నావు నా చేత? రేపు అసలు నాకు పెళ్ళవుద్దంటావా? అంత మాట అన్నావేంటి? అవును పద్దు, ఇదిగో ఇలాంటి గెటప్లన్నీ వేస్తే రేపు చూపులకు వచ్చినాడు అమ్మ మాతా వాతేశ్వరిని ఫిక్స్ అయిపోయాడు అనుకో, నాకు ఈ అమ్మాయి పెళ్ళంగా వద్దురా బాబోయ్ అని దండం పెట్టి పోతాడు. నువ్వేం బాధపడకు. అయినా నీకు గోవింద్ ఉన్నాడు కదా. ఎవరు? ఆ గోవింద్ బావా. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు పద్దు, వద్దులే. సర్లే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందామే. ముందు ఈ పని కానిద్దాం పద.